ఎయిర్పోర్ట్లో చిరుతపులి సంచారం కలకలం లేపుతుంది. ప్రజెంట్ మనం ఉన్న గొల్లపల్లి విలేజ్ దగ్గర నుంచి ఇటు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఈ ప్రహరీ గోడ జంప్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ఒక చిరుతపులి. సో దాన్ని గుర్తించి ఇక్కడ నుంచి రన్వే పైకి వెళ్ళడం తోటి సో ఇక్కడ సెక్యూరిటీ గార్డు గుర్తించి అటవీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ పక్కన ఉన్న మనకు కనిపిస్తున్న ఈ కంచె అలాగే పక్కన ఉన్న సోలార్ కు సంబంధించిన ఫెన్సింగ్ కి తగిలడం తోటి ఈ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ లో అలారం వచ్చింది. అసలు ఏం జరిగింది ఇక్కడ అని సెక్యూరిటీ గార్డ్స్ చూడడం తోటి ఒక చిరుతపులి ఇక్కడ నుంచి లోపలికి జంప్ అయినట్టు అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో దాన్ని చూసిన తర్వాత ఆ ఫుటేజ్ అదంతా కూడా ఇటు అటవీ శాఖ అధికారులకు ఇవ్వడం తోటి వాళ్ళు దాన్ని చిరుతగానే నిర్ధారించారు. యాక్చువల్గా లాస్ట్ 2 years బ్యాక్ కూడా ఇలాగే ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు చిరుతపులి అనుకున్నారు, కానీ ఆ తర్వాత అది అడవి పులిగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సో ఈసారి కూడా అదేమైనా అని చూస్తే ఇటు అటవీ శాఖ అధికారులు దాన్ని మాత్రం చిరుతగానే కన్ఫర్మ్ చేశారు. సో బయట నుంచి లోపలికి వెళ్ళింది. ఇది గొల్లపల్లి విలేజ్ దగ్గర ఉన్న ప్రహరీ గోడ. సో ఇటు షాద్ నగర్ నుంచి ఈ చిరుతపులి ఇక్కడికి వచ్చినట్లయితే అటవీ శాఖ అధికారులు వాళ్ళు అనుమానిస్తున్నారు. ఎందుకంటే 2 నెలల క్రితం షాద్ నగర్ దగ్గర ఈ చిరుతపులి ఆనవాళ్ళను మేము గుర్తించామని కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ చుట్టుపక్కల రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ కూడా మనకు చిరుత కనిపించిన ఆనవాళ్ళు లేదు. సో షాద్ నగర్ నుంచి వచ్చిన చిరుత అయి ఉంటుందని ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో జూ అధికారులు, అటవీ శాఖ అధికారులు అలాగే లోకల్ పోలీసు వీళ్ళందరూ కలిసి ఈ చిరుతను పట్టుకునేందుకు మొత్తం 20 ట్రాప్ కెమెరాలు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల ఏర్పాటు చేశారు. సో ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన కాంపౌండ్ వాల్ మొత్తం 5000 acres లో ఉంటుంది. దీనికి సంబంధించి ఈ చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళిన చిరుత ఇప్పటివరకు అయితే బయటికి అయితే రాలేదు. సో ఎయిర్పోర్ట్ లోపలనే ఇటు ఖాళీ ప్లేస్ చాలా వరకు ఉంటుంది, అడవిలాగా ఉంటుంది, చెట్లు ఉంటాయి. కాబట్టి లోపలే తిరుగుతున్నట్లు మేము గుర్తించామని అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తున్నారు. సో లోపల ఒక ప్లేస్ లో ఒక గుంతలాగా ఉంది, అక్కడ వాటర్ ఉన్నాయి. కాబట్టి సో ఆ చుట్టుపక్కలనే చిరుత తిరిగినట్టు మేము అనుమానిస్తున్నాం. నిన్న నైట్ కూడా మా ట్రాప్ కెమెరాల్లో ఈ చిరుతపులి చిక్కింది. సో బోన్ దగ్గరకు వచ్చినట్టే వచ్చి రిటర్న్ వెళ్ళిపోయింది. ఈ రోజు కానీ రేపు కానీ దాన్ని తప్పకుండా ట్రాప్ చేస్తామంటూ కూడా ఈ ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అటు దీన్ని ట్రాప్ చేసేందుకు మొత్తం 3 కేజీలు ఏర్పాటు చేశారు, 3 బోన్లు ఏర్పాటు చేశారు. దాంట్లో మేకలను ఎరగా వేశారు. సో అవి అరుస్తుంటే అక్కడికి వచ్చి ఆ మేక కోసం వచ్చి ట్రాప్ లో పడే అవకాశాలు ఉందని భావిస్తున్నారు. కానీ ఈ నిన్న మేక నైట్ టైంలో ఎక్కువగా అరవకపోవడం తోటి అది ఆ బోన్ దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. సో ఈ రోజు ఇక్కడనే ఆ మేక ప్లేస్ లో కుక్కను కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుక్క అయితే ఎక్కువగా అరుస్తుంది. సో ఆ టైంలో దాన్ని పులిని, ఆ చిరుతపులిని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఈరోజు కుక్కను పెడతామంటున్నారు. మొత్తం 3 బోన్లు ఏర్పాటు చేశారు, 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాల్లో దాన్ని చూసి మొత్తానికి ఈ రోజు కానీ రేపు కానీ దాన్ని తప్పకుండా పట్టుకుంటామని ఇటు అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బంది అలాగే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇటు వెహికల్స్ లో తిరుగుతున్నారు. ఈ చుట్టుపక్కల ఏమైనా ఉందా ఏంటి అని సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒకవైపు సెర్చ్ చేస్తున్నారు. మరోవైపు ఇటు ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటు ఇతరులు ఈ చుట్టుపక్కల తిరిగే వాళ్ళు మాత్రం ఈ చిరుతపులి ఉంది అని తెలిసిన తర్వాత చాలా వరకు భయాందోళనలో ఉన్నారు. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత తొందరగా ఈ చిరుతపులిని పట్టుకోవాలని వాళ్ళు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. ప్రస్తుతం మనం గొల్లపల్లి విలేజ్లో ఉన్నాం. ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆనుకునే విలేజ్ ఉంటుంది. సో ఈ విలేజ్ పక్క నుంచే అక్కడ ప్రహరీ గోడ దుంకి లోపలికి చిరుతపులి వెళ్ళిందని ఇటు అధికారులు చెప్తున్నారు. ఈ గ్రామంలో ఉన్నాం, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పులి వచ్చిందంటే ఎరికేనా చిరుతపులి? వచ్చింది, అంతవరకు దాకా మాకు తెలియదు. అవి ఎట్లుంటాయి అనేది మాకు తెలియదు. ఫోన్లలో ఇట్లా ఏమైనా వచ్చిందా చిరుతపులి? ఫోన్లలో వచ్చింది. ఎవరైనా ఆఫీసర్స్ ఇట్లా వచ్చిర్రా, ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండుర్రి అని ఏమైనా చెప్పిరా మీకు చుట్టుపక్కల ఊర్లలో? ఎవరేం చెప్పలేదు, అంతే చెప్పలే, ఏ ఆఫీస్ వాళ్ళు రాలే. ఇప్పుడు చిరుతపులి వచ్చిందంటే ఇప్పుడు మీ పక్క ఊరు నుంచి ఇక్కడ నుంచి అటు లోపల పడ్డది కదా, సో ఇటు వస్తుందని ఏమైనా భయం ఉందా? ఎట్లా? ఇక ఉండదు, అయ్యా భయం ఉంటుంది. ఎట్లా ఉన్నా అందుకెళ్ళి మళ్ళీ బయటకు వెళ్తే కష్టం, మళ్ళా ఎవరిని గడుస్తుందో ఏం సంగతో అని భయమే. సో పొద్దుగాల సాయంత్రం రాత్రిపూట ఒక్కరొక్కరు బయటికి పోవద్దు, అందరు గుంపులు గుంపులు పోవాలని చెప్తారు. మరి అవును, అంతే అంతే అంతే, గుంపులు గుంపులు పోవాలి, ఒక్కరొక్కరు పోవద్దు అని చెప్పి మేమే అనుకుంటున్నాం. మీరే అనుకుంటారు? పట్టుకుంటేనే బాగుంటుంది, అందరికి మేలే జరుగుతుంది, లేకుంటే ఖర్చు చంపుతుంది. ఇక్కడ ఇంకొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు. అమ్మా, ఎరికేనా నీకు పులి వచ్చిందని? నాకు తెలియదు, నేను ఎప్పుడు ఈ ఊళ్ళో అనుకుంటలేరా పులి గురించి? ఇప్పుడే వింటున్నా, నేను అక్కడ ఉన్న దూరం ఉన్నావా?
అదే ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది అని అన్నారు. అప్పుడు తెలుసు కానీ ఇప్పుడు తెలియదు నాకు. ఇప్పుడు తెలియదు. ఇంకా ఎవరు వచ్చి ఫారెస్ట్ వాళ్ళు ఎవరు వచ్చి ఏం అనౌన్స్ చేయలే? చేయలే. ఏం చెప్తావు మరి ఫారెస్ట్ వాళ్ళకి? పట్టుకుంటేనే బాగుంటుంది, ఆయన జీవాలు పోతాయి, మావి అన్ని పోతాయి. ఉన్నాయా మీకు మేకలు? ఉన్నాయా? మేకలు కొట్టించి ఇప్పుడే గిడ కూర్చున్నా నేను. మేకలు ఉన్నాయా? మేకలు ఉన్నాయి, మాకున్నాయి, ఇంకొక ఆయనకు ఉన్నాయి. అలాగే కొట్టుకోతారా మేకలు? కొట్టుకోపోతాం అప్పుడప్పుడు జర. భూమి మీద ఏం లేదు కానీ ఆయన ఇక ఉట్టిగా తీసుకొని పడవ పెట్టుకుంటారు వాళ్ళు. మా భూములని వాయే మేమేం చేసుకొని బతకాలి అని బాధ. ఇప్పుడు జీవాలు ఉంటే మరి అది ఉరికొత్తది, ఎక్కువ మేకలు గొర్రెలు కనబడతాయి కదా, మరి ఎట్లా? పట్టుకోవాలి జరా. ఒకరు పోద్దని చెప్తున్నారు. మరి మీరు మరి మేకలు కానీ అందరు కలిసి పోతారా ఎట్లా? ఇద్దరు కలిసి పోతురు. ఇద్దరు కలిసి పోతురు. ఎంతైనా పిల్లలు ఎరక తెలియని వాళ్ళు పోతే కష్టంగా నాయన. మాకు వ్యవసాయ భూమి కూడా ఉంది పెద్దగొల్లపల్లిలో. ఈ ఎయిర్పోర్ట్ పక్కలో మాకు చిరుతపులి ఎంతో పిల్లలతో పాటు రషీద్గూడెం నుంచి మన ఎయిర్పోర్ట్ జిఎంఆర్ గోడ లోపలికి దుంకిందని పబ్లిక్ ఇట్లా చెప్తా ఉన్నారు. మరి సీసీ కెమెరాల్లో కూడా చూసిందని చెప్తా ఉన్నారు. అందుకు దీని చుట్టుముట్టు పెద్దగొల్లపల్లి, గల్వగూడ, మంకాలు, రషీద్గూడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు చాలా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. అందుకు దయచేసి జిఎంఆర్ యొక్క సంస్థ వాళ్ళు, ఎండి కానీ మరియు ఫారెస్ట్ వాళ్ళు తగు చర్య తీసుకొని ఆ భయభ్రాంతులను దూరం చేయాలని చెప్పి మేము రైతులను కోరుతా ఉన్నాం. ఇక్కడ వాస్తవానికి కూడా కూలికి వచ్చే రైతులు కూడా ఉన్నారు. కూలి రైతులు వాళ్ళు కూడా భయంతోనే పూలు తెంపనికే వస్తలేరు. ఇక్కడ ఎక్కువ మటుకు మా గ్రామంలో పూల తోటలు ఉన్నాయి, మరి కూరగాయలు కూడా పండిస్తారు. అందుకు కూలి వాళ్ళు కూడా రావాలంటే కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దయచేసి మీరు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పి ఈ ఫారెస్ట్ వాళ్ళను, జిఎంఆర్ వాళ్ళను మేము రైతులుగా కోరుతున్నాము. గొల్లపల్లి కాకుండా చుట్టుపక్కల ఉన్న ఊరవాళ్ళందరూ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చిరుతను బంధించాలి. దానివల్ల లేకపోతే మేము సింగిల్గా బాయిల దగ్గరికి వెళ్తాం. ఎక్కువ కొంతమంది ఇక్కడ గొర్రెలను, మేకలను కాయడానికి తీసుకెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కాబట్టి తొందరగా ఈ చిరుతపుల్ని పట్టుకోవాలని ఈ గ్రామస్తులు అయితే కోరుతున్నారు. శంషాబాద్ చుట్టుపక్కల చిరుతపులి తిరుగుతుందని తెలియడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలైన గొల్లపల్లి, ఇతర ఊర్ల ప్రజలందరూ కూడా చాలా భయపడుతున్నారు. నైట్ టైంలో, మార్నింగ్ టైంలో జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అలర్ట్ జారీ చేశారు. సో దీంతో మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో బాయిల దగ్గరికి వచ్చి ఇక్కడ పనులు చేసుకోవాలంటే కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు, భయపడుతున్నారు. ఇక్కడ కొంతమంది రైతులు మనతో ఉన్నారు, వీళ్ళని అడుగుదాం. చెప్పిరా మీకు ఇక్కడ పులి వచ్చిందని చెప్పి? ఫోన్లలో పెట్టిండ్రు. ఎట్లుంది మరి? ఏం చేస్తావు నువ్వు? మార్నింగ్ టైంలో, నైట్ టైం బైక్ కాడికి వస్తా అంటున్నావు కదా, ఇప్పుడు 2 గంటల రాత్రి వస్తారు. 5 మందిని తోలుకొని పూలు తెంపనీకి వస్తాం. ఇట్లా భయం అవుతుందా మరి? పూలు వచ్చిందంటే ఈ నుంచే మీ బాయి పక్క పంటే దుంకింది. ఎవరికైనా భయమే కదన్న. ఏం చెప్తావు మరి అధికారులకు? ఏం చెప్తావు? అది జల్లి పట్టుకోవాలి. ఇక్కడ రైతులు అందరు కూడా పూలు ఉన్నాయి. ఇవి ఈ పూలు తెంపుకొని కూడా రాలేకపోతున్నారు. ఇంకోటి ఈ 40 ఊర్లకు రన్వే ఇది. మన శంషాబాద్ నుంచి మనసన్పల్లి, కొల్లపడకల్, ఇక్కడ బోరాన్ల, గట్టుపల్లి అన్ని ఊర్లకు ఇదే రన్వే. పబ్లిక్ పోయే ఏరియా చిరుతపులు ఇప్పటికి 5 సార్లు ఇట్లానే వచ్చిందని అంటారు. మళ్ళీ ఇప్పటి వరకు ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారు, పట్టుకోలేకపోతారు. ఎందుకో అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తారో అర్థమవుతుంది. ప్రాణాపాయం జరగకముందుకే పట్టుకోవాలని తక్షణమే ఖండిస్తున్నాను నేను. ఈ ప్రజలు 40 ఊర్ల గ్రామాలకు పోయే రోడ్ ఇది. ఇంకోటి పూలు 250 రూపాయలు కిలో పోతున్నాయి. ఆ పూలు తెంపుకోనికే రాలేకపోతారు. 2000, 3000 పెట్టి రోజుకు 10,000 ఖర్చు పెట్టేస్తుంటే పైసలు వచ్చే పైసలు వాళ్ళకి 5,000 దాకా వచ్చే పైసలు రైతులు కూడా పొడగొట్టుకుంటారు. అంటే ప్రాణభయం. ఆ ప్రాణభయం నుంచి రైతులను కాదు, రన్వే మార్గం, రైతులతో పాటు రన్వే మార్గం కూడా ఉన్నది. కాబట్టి తక్షణమే ఇది రైతుల కోసం, రన్వే మార్గం కోసం, ప్రజల కోసం ప్రాణ నష్టం కాకుండా ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు దీన్ని తక్షణమే చర్య తీసుకోవాలి. ఊళ్ళో ఏమనుకుంటారు ప్రజలు? ఏమనుకుంటారు? చిత్తపులి వచ్చిందంటే భయం ఉందా? భయం ఉంది. ఇప్పటికి 5 సార్లు అయింది. ఒకసారి గోడ దుంకింది. ఇప్పటికి కూడా భయమే ఉంది. ఇక్కడికి రావాలనుకుంటా చుట్టుపక్కల ఇంకా 10 కిలోమీటర్లు రన్వే ఎక్కువ అవుతుంది. అవుటర్ మీద వెళ్ళిపోతున్నారు. 2 వీలర్ ఉన్న ఇదే దిక్కు మాకు దారి. ఆ సర్వీస్ రోడ్ అయితే 2 వీలర్ ఉన్న వాళ్ళకి ఓనికే రాదు. అది తొండిపల్లి దగ్గర బంద్ ఉంది. అది ఇదే దారి మాకు 2 వీలర్ మీదకి రప్పున వచ్చినట్టు అయిందంటే 2 వీలర్ వేసుకొని పడతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎంబడే ఫారెస్ట్ ఆఫీసర్ తక్షణమే చర్య తీసుకోవాలి. ఆఫీస్ కాడికి అయినా సరే ప్రజలం అందరం పోయి దీని విషయంలో
కంప్లైంట్ ఇచ్చి వస్తాం. అలర్ట్ జారీ చేసిరా ఊర్లలోకి వచ్చి చెప్తారా మైక్లలో? ఏం చెప్పలేరు, ఏమున్నా వాట్సాప్లనే అంతే. వాట్సాప్లలో అక్కడ బోన్స్ పెట్టినట్టు కూడా వాట్సాప్లనే, ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కానీ పబ్లిక్ కానీ తిరిగి చెప్పడం కానీ అట్లాంటివి ఏం లేవు. సో ఏం కోరుతారు మీరు? మాకు తక్షణమే పట్టుకోవాలి. ఇప్పుడు 5 సార్లు ఇప్పటి వరకు 5 సార్లు వచ్చింది, ఇంకొకసారి ఇక్కడ పులి ఉందనే విషయం రావద్దు. గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎట్లా చేస్తుంది అనేది కాదు, ఫారెస్ట్ ఆఫీసర్లకు కానీ దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో దానికి ఖచ్చితంగా పండుకున్న జాలకెళ్ళి లేపైనా సరే, ఏదైనా బ్లాస్టింగ్ అట్లాంటివి లేపైనా సరే దాన్ని పట్టుకోవడం స్టార్ట్ చేయాలి. బాదురు కూడా మా విలేజ్, మేము పక్కనే వచ్చిపోతున్నాము. వచ్చిపోయి రాత్రి నుంచి తెలిసింది, ఇటు ఓలన్నా కానీ మాకు భయంతో పోతున్నాం. ఇప్పుడు ఎవరైనా మా ముందు వెనుక వెహికల్ పోతుంటేనే వాళ్ళు ఎంబడి ఫాలో అయిపోతున్నాం, అంతేగాని మా సొంత నిర్ణయంగా పోనీకే మాకు భయపడుతున్నాం. అరిచేతులు ప్రాణాలు పెట్టుకుని తిరుగుతున్నాం. మాకు తక్షణమే ఫారెస్ట్ అధికారులు మాకు ప్రాణభయం ఉంది కాబట్టి పట్టుకొని మాకు ప్రజలకు సానుకూలంగా అందరికి స్పందించే పనులు చేసుకునే విధంగా కల్పిస్తారని కోరుకుంటున్నాం సార్. మేము మీ ఊరుపు కూడా ఇటు ఎయిర్పోర్ట్ పక్కనే సార్, మాకు కూడా పొలాలు ఉన్నాయి, రోజు చేసుకుంటాం. మాకు కూడా ఇక్కడనే ఉందని కాదు, అక్కడ కూడా ఉందని మేము రాత్రి 12 గంటలకు బయలుదేరుతాం పూలు తెంపుకొని. తెల్లవారు మొత్తం అడవిలో ఉంటాం మేము. మేము కూడా తెంపుకొని కనుక్షణం భయపడుతున్నాం. పూలు తెంపాలన్నా కూడా మాతో పాటు ఇంకో సహచరులు వస్తారు, వాళ్ళు రానికి అయ్యా పుల్లింది మేము రాము, మీరే చేసుకొని పోతే మీరే చంపుకొని మీరే చేసుకొని మేము రామంటారు సార్ వాళ్ళు. మాకు పంటల విషయంలో కానీ అన్ని విషయాల్లో నష్టపోతున్నాము. తక్షణమే మేము ఫారెస్ట్ ఆఫీసర్ మాకు తీసుకొని మేము అందరూ బతికే విధంగా రైతులు బతికే విధంగా మనం చేయమని కోరుకుంటున్నాం మేము. సో మొత్తానికి ఈ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఏరియాలో ఎక్కువగా ఈ ఫ్లవర్స్ కు సంబంధించిన పొలాలు ఎక్కువగా ఉంటాయి. గులాబీ పూలు కానీ బంతి పూలు కానీ ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చి కట్ చేసుకుని వెళ్ళి మార్కెట్ కు పంపిస్తారు. కానీ ఎర్లీ మార్నింగ్ రావాలంటే భయం అవుతుంది. సో నైట్ టైంలో ఎప్పుడు చిరుతపులి ఈ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఈ రోడ్డు పక్కన మేము వెళ్తుంటే మా పైన అటాక్ చేస్తుందా, లేకపోతే పూలు తెంపుతుంటే అంటే అటాక్ చేస్తుందా అని భయపడుతున్నామని ఇక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ చిరుతపుల్ని పట్టుకోవాలని ఈ గ్రామస్తులంతా కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సైదులతో సదానందం, V6 న్యూస్, శంషాబాద్.